ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరూ తమ ఓటును తప్పకుండా వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా పద్మావతి కాలనీలో గల పోలింగ్ స్టేషన్ నంబర్ 103లో ప్రతిభా జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి పార్లమెంటు ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఇప్పుడే పద్మావతి కాలనీ పోలింగ్ బూత్లోకి వెళ్ళి నేను మా శ్రీమతి ఇద్దరం కలిసి ఓటేసి వచ్చినాం. నేను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, అలాగే నియోజకవర్గ ప్రజలకు, పార్లమెంటు ప్రజలకు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, ఓటు మన ప్రాథమిక హక్కు. మన ప్రభుత్వాలను నిర్ణయించే హక్కు ఓటు ద్వారా మనకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. ఎన్నో పోరాటాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిసారిగానే 2-3 ఏళ్ళలోనే మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించుకున్నాం. పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును ఇచ్చుకున్న తొలి దేశంగా భారతదేశం చరిత్రలోకి ఎక్కింది. ఈరోజు కూడా దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, మన రాష్ట్ర అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి అందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఇంకా ఎండ ఉంది అని చెప్పి దయచేసి ఇంట్లో కూర్చోకండి. నిన్న మొన్న ఉన్న ఎండ ఈరోజు లేదు, తగ్గింది. కాబట్టి 12 గంటల లోపల మీరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. కుదరని వాళ్ళు మళ్ళీ 3 గంటలకు అట్లా వచ్చి 6 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా, ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో 80-90% వరకు ఓటు హక్కు వినియోగించుకుంటే మనందరికీ కూడా గౌరవంగా ఉంటుంది.